వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. మోతాన్ తుఫాన్ అయితే తీవ్రం దాటింది. అంటే ఓ పక్క వైసీపీ హయాంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే ఆర్బీకే కానివ్వండి, ఈ క్రాఫ్ట్ సంబంధించినటువంటి ఆ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే విషయాలు చెప్పుకున్నారు. ఇటు పక్క ఇంత గ్రౌండ్ వర్క్ జరుగుతుంటే ఈ టైంలో ఇలా మాట్లాడడమా అనేటువంటి విషయాన్ని ఇటు సీఎం చంద్రబాబు చెప్పారు. మరి దీని గురించి ఎవరేమన్నారు? గతంలో ఉన్నటువంటి వ్యవస్థ అంటే వైసీపీ హయాంలో జరిగినప్పుడు ఇలాంటి నష్టాలు వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ ఏ విధంగా ఏరియల్ సర్వే చేసి రైతులకు న్యాయం చేయబోతుంది, ఇదే విషయంతో మనతో పాటు ఇదే డిబేట్లో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ సంబంధించినటువంటి నాయకులు ఇంకా రాలేదు. టీడీపీ గురునాథం గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వేణుగోపాల్ జనసేన నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. షేక్ సైదా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం గురునాథం గారి దగ్గరికి వెళ్దాం. గురునాథం గారు నమస్తే అండి. గురునాథం గారు, తెలుసు మోంతా తుఫాను రెండు తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా ఒక్కసారిగా మొత్తం అతలాకుతలమని తెలుసు. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాన్ అయితే దాదాపుగా ఎంత తీవ్రమైన నష్టం వాటిల్లిందంటే అనుకున్నది ఒక పక్క, జరిగింది ఒక పక్క నష్టం. ఈ విధంగా మోంతా తుఫాను వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో దాదాపుగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వాడి దాదాపుగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చేశాము. టెక్నాలజీ సహాయపడింది. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు అనుభవాలు, అతనికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం, గతంలో అతను ఏదైతే హుద్దుదు తుఫాన్ టైంలో ఆదుకున్నటువంటి ఇవన్నీ అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం వచ్చినటువంటి మోంతా తుఫాన్ని టెక్నికల్గా ఆదుకున్నాము అనేటువంటి విషయాన్ని ఒక పక్క, అనేకమైనటువంటి మీడియా సంస్థలు, సోషల్ మీడియాలన్నీ కూడా ఒక పక్క చంద్రబాబు నాయుడిని అతని అనుభవం వల్లనే నష్ట నివారణ అనేది తొందరగా జరిగింది, నష్టం అనేది ఎక్కువ జరగలేదని పొగుడుతున్న తరుణంలో ఇటుపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తే కూటమి ప్రభుత్వం మీద చాలా అంటే ఘోరమైన వ్యాఖ్యలు చేయడం ఈరోజు చూసామని. దీన్ని ఓవరాల్గా ఏమంటారు? మంచి చర్చ పెట్టారు సార్. ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ అనేది చాలా అద్భుతంగా మీరు చెప్పేశారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పగానే చెప్పినట్టుగా అన్ని చెప్పారు. బాగా ఎక్సలెంట్ గా మేనేజ్ చేశారు. చాలా బాగుంది. ఇదేంటంటే దయ్యాలు వేదాలు వదిలిచ్చినట్టుగా ఏదో మొగుడు కొట్టి మోసాలకు ఎక్కినట్టు ఏదో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో బెంగళూరులో ఉండి వచ్చి మాట్లాడటం. ఏమైపోయాడు తుఫాన్ సమయంలో? ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేయలేదు. సరే, అది తీసేద్దాం, రాజకీయ కోణం కాదు. ఇప్పుడు అతను ఎన్ని అభియోగాలు చేశాడు? అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. ఇవి ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను సార్. అతను రైతులకు చేసింది ఏముంది మనం ఒక్కసారి చూద్దాం. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారన్నారు. ఈ క్రాప్ యాప్ని డిస్మాండిల్ చేశారన్నారు. ఇప్పుడు అతను అన్న మాటల్లో ఎట్లా ఉంది? దాదాపుగా 80 లక్షల మంది రైతులకి ఇతను ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ చేశాడని అంటారు. అసలు ఇవన్నీ చేసుంటే అసలు నిన్నెందుకు రైతులు చీదరించుకున్నారు? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఫస్ట్ రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ఏం చెప్పారు? సబ్సిడీ ఇన్పుట్ సంబంధించినటువంటి ఆ సబ్సిడీ మీద వడ్డీని 1600 కోట్ల రూపాయలు రాగానే మరి మాఫీ చేశారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి ఎన్నో లక్షల మంది పొలాలు కొట్టేయాలనుకుంటే ఎవరెవరిలో పేరుతో పెట్టి అసలు ఆ గవర్నమెంట్ రావడానికి గల కారణం నువ్వు రైతులకు చేసినటువంటి అన్యాయం. నువ్వు రైతులు డబ్బు పొట్టకొట్టి నువ్వు ఎక్కడెక్కడ శిలాపలకాలు వేపించుకొని ఈ యొక్క రాళ్ళు ఉంటాయి చూసారా, సరిహద్దుల్లో పెట్టేటువంటి రాళ్ళ దగ్గర అక్కడ నీ బొమ్మలో పేర్లు చెక్కించుకున్నావు. వాటికే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి విషయం ఈ రైతులకు చెందకుండా నువ్వు మోసం చేసావు కదా. ఇక రెండో అంశం ఏంటి? ఇప్పుడు మేము 19 లక్షల మందికి ఇస్తున్నారు, 660 కోట్లు ఎగ్గొట్టారు. ఇవన్నీ ఏంటండి? అసలు ఏ యొక్క ఆధారాలు లేకుండా మాట్లాడేటువంటి మాటలు. ఏదో ఒకటి ప్రతిపక్ష నాయకుడిగా పిట్టల దొరలాగా వచ్చి ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి మాట్లాడాలని నిన్న ఎంత ప్రతి ఒక్కళ్ళు ప్రపంచం మొత్తం కూడా అసలు ఎంత అద్భుతంగా మేనేజ్ చేశారు. రాత్రి మగళ్ళు నిద్రపోకుండా హుద్దుదు తుఫాను కన్నా మిన్నగా అసలు తండ్రి కొడుకులు, మినిస్టర్స్, గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా చేశారు. ఇంకా రైతుల దగ్గరికి ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. మేము ఇవ్వనే అని చేతులెత్తేయలేదు. ఒక్క రోజులే తగునమ్మా అని చెప్పేసి ఒక్క రోజు కూడా కాలేదు. అప్పుడే విమర్శలు చేయటం ఏంటండి ప్రతిపక్షాలు? అసలు వెయిట్ చేయాలి కదా.
ఒక్క రోజన్నా 2 రోజులన్నా 3 రోజులు అసలు రైతులు ఏమైపోయారు, వాళ్ళ నేలల్లో ఉంటారు, వాళ్ళ యొక్క ఆలనాపాలన ఏంటి, వాళ్ళకి భోజనాలు దొరుకుతున్నాయా లేదా అనేటువంటి అంశాన్ని ఇన్నిత జ్ఞానం లేకుండా, మానవ కోణం లేకుండా, కేవలం గుట్టకాల్చి నెత్తి మీద ఇప్పుడు ఇంత ఎర్లీగా, అసలు ఇంత ఎర్లీగా మీరు ప్రతిపక్షం ఇంత బురద వేస్తే, కాల్చి నెత్తి మీద వేస్తే జనం హర్షిస్తారా? వాళ్ళంత కష్టాల్లో ఉండారండి. అసలు మేము చేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, రైతే రాజు, అసలు రైతు లేని ఈ దేశం లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు, అన్నపూర్ణ. అసలు రైతుల కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ. అసలు అటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనరలైజ్ చేసి మాట్లాడేటువంటి అంశాలు కూడా స్పష్టంగా మేము క్లియర్ గా చెప్పగలం సార్. అసలు అతను దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగానే ఉంది రైతుల గురించి మాట్లాడటం అనేది. ఏం చేశాడు రైతుల కోసం? అతను ఆర్బీకేలు పెట్టాడు, ఈ క్రాప్ యాప్లు పెట్టాడు, ఇవన్నీ పెట్టాడు, ప్రాథమిక కమిటీలు, అసలు వ్యవసాయ పరపతి సంఘాలు, వాటన్నిటిని కూడా డిస్మాంటిల్ చేశాడు, వాటన్నిటికీ హక్కులు లేకుండా చేశాడు. ఆ ప్రాంతంలో రైతులకు రావాల్సినటువంటి రైతుల గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాంకింగ్ సిస్టమ్ లో కానీ, కేడిసిసి బ్యాంక్ కానీ అన్ని నిర్వీర్యమైపోయినాయి. అసలు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా గత 5 సంవత్సరాల్లో ఎక్కడా లేదు. ఈ రోజున మేము అన్ని పరపతి సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ కార్యక్రమ పిఎస్సిఎస్లు మొత్తం ఎట్లయినా సరే 3 కమిటీ వేసి, అక్కడ ఉన్నటువంటి కేడిసిసి బ్యాంకులు మొత్తం చైర్మన్లు పెట్టి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆ బ్యాంకింగ్ సిస్టమ్ లో రైతులకి ఇన్పుట్ సబ్సిడీ రూపాల్లో రైతులకు లోన్లు ఇవ్వాలనేటువంటి అంశం ప్రధానంగా తీసుకున్నాం. ఈ రోజున పాలక వర్గాలను కూడా పనిచేస్తామన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి తుఫాన్లో ఎన్యూమరేషన్ చేస్తా ఉన్నారు. 18 లక్షల మంది జనాభాకి ఎఫెక్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ అయినటువంటి 279 మేము శిబిరాలు ఏర్పాటు చేశాము. వాళ్ళకి మందులు ఇస్తా ఉన్నాము, భోజనాలు పెడతా ఉన్నాము, సదుపాయాలు ఏర్పాటు చేస్తా ఉన్నాము, కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము, అన్ని జిల్లాలను అప్రమత్తం చేశాము. అసలు సైక్లోన్ అనేటువంటి అంశాన్ని అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మనుషులు చచ్చిపోకుండా చేశాము. రైతులకు సంబంధించినటువంటి అంశంలో అది ప్రకృతి వైపరీత్యం. డెఫినెట్ గా వాటర్ ఫ్లో అయినప్పుడు అన్నిటిలోకి వెళ్ళిపోతుంది. వాటి డెఫినెట్ గా మంచితనంతో, వాళ్ళ మానవీయ కోణంతో రైతులు చూడాల్సినటువంటి బాధ్యత మాకుంది. కొన్ని వేల కోట్ల రూపాయల వరకు చూడండి మీరు. మేము 64 లక్షల మందికి ఇన్పుట్ సబ్సిడీ మీద ఉన్నటువంటి వడ్డీని మాఫీ చేసేటువంటి కార్యక్రమం 64 లక్షల మందికి ఇచ్చాం. అన్నదాత సుఖీభావ సంబంధించినటువంటి అంశం డైరెక్ట్ గా వాళ్ళకే మేము వేసినటువంటి కార్యక్రమం మీరు అందరూ కూడా తెలుసు. కొన్ని లక్షల మంది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈ రైతు రుణమాఫీ ఎవరెవరు చేశారు, ఎవరి హ్యాండ్లు ఎంత అయింది, ఇవన్నీ మళ్ళీ మనం సబ్జెక్ట్లో మాట్లాడదాం. ఇంకా సమయం ఉంది. ముందుగా మనం ఇప్పుడే వైసీపీ నాయకులు జాయిన్ అయ్యారు, బొట్ల రామారావు గారు. ఆయనతో ఒకసారి మాట్లాడిన తర్వాత మీ వ్యాఖ్యల తర్వాత వెళ్దాం. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామారావు గారు, సరే ఎవరు ఏ టైంలో ఏ వ్యవస్థలు ఎలా పనిచేసినాయి, ఎవరెవరు రైతులకు రుణమాఫీ చేశారు, లేకపోతే పంట నష్టం ఎవరు ఇచ్చారనేది కొంచెంసేపు పక్కన పెడితే, వాస్తవంగా నిన్న జరిగినటువంటి మొంతా తుఫాను విషయంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కలెక్టర్ల కాడి నుంచి, ఎస్పీల కాడి నుంచి, సెక్రటరియట్ కాడి నుంచి ప్రతి ఒక్క అధికారి, ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇటు ఎన్డీఆర్ఎఫ్ కానివ్వండి, ఎస్డీఆర్ఎఫ్ కానివ్వండి, ఎక్కడికక్కడ పరుగులు పెట్టిస్తూ ఎక్కడ జరిగినటువంటి మొంతా తుఫాను సంబంధించిన విషయంలో ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడికక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడికక్కడ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. వాటన్నిటి గురించి కొంచెంసేపు రాజకీయాలు పక్కన పెట్టేసి వాస్తవంగా మాట్లాడదాం. అవన్నీ జరగలేదంటారా? అక్కడ ప్రభుత్వం చేయాల్సిన యంత్రాంగం మొత్తం పరిపాలన సంబంధించినటువంటి విషయంలో మీరు ఏమంటారు? ఎంత జరిగింది కళ్ళకు కట్టినట్టు కనబడుతోంది. ముందుగా దీన్ని ఏమంటారు చెప్పండి రావారు. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, మీకు అందరికి కూడా నమస్కారం అండి. తుఫాన్ అంశం వచ్చేటప్పటికి గత 10 రోజుల క్రితమే తుఫాను మనకి ఆ యొక్క ప్రమాదం పొంచి ఉందనేటువంటి అంశం మనకందరికి కూడా ఈ యొక్క వాతావరణ శాఖ కానీ వీరందరూ కూడా మనకు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం ముందుగానే విమానయాన సర్వీసులు, రైల్వే సర్వీసులు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటన చేసింది. కానీ ఈ సమయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారు? ఇది సమస్య. వీళ్ళు హైదరాబాద్ లో వీకెండ్ కి హైదరాబాద్ వెళ్తారు కదండి, జాలీ ట్రిప్స్. అట్లా జాలీగా హైదరాబాద్ లో కూర్చొని ఈ రాష్ట్రాన్ని వదిలేశారు. మరి యంత్రాంగం ఎట్లా పనిచేస్తుందండి? ఎక్కడ యంత్రాంగం చూస్తే ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా వైఫల్యం జరిగిందనేది దఫ అర్థమవుతుంది. ఎందుకంటే తుఫాన్ అప్రమత్తత ఉన్నా కూడా ఇక్కడ హైదరాబాద్ కూర్చున్నారు సార్. మీరు ఆయన ఆస్ట్రేలియా నుంచి
గురునాథరావు గారు నీకు మైండ్ కొద్దిగా మతి భ్రమించింది. ఎందుకంటే రాజకీయాలు తప్పించి వేరే మీరు పనికిరాని రాజకీయాల్లో మీరు గతంలో ఎక్కడ లేదు చంద్రబాబు మీరు మీకు ఆ పార్టీలో ఏమి లేకుండా ఇట్లా మాట్లాడుకుంటే టీవీలు ఈ దేశాన్ని వస్తున్నారండి మిమ్మల్ని బాబు చంద్రబాబు నాయుడు గారు మానిటరింగ్ చేయలేదా? అసలు మీరేమయ్యారు రామారావు గారు? ఒక నిమిషం మాట్లాడద్దు గురునాథం గారు. మీరు మాట్లాడేప్పుడు ఎవరు మాట్లాడలేదు వినండి. ఎవరైనా సరే మాట్లాడే పూర్తి స్థాయిలో వినండి. విమర్శించినప్పుడు విమర్శన తప్పలేదు. అలా మధ్యలో మాట్లాడటం వల్ల అసలు చూసే వాళ్ళకి అర్థం కాదు మీరేం మాట్లాడుతున్నారు, దానివల్ల ఉపయోగం లేదు. కనీసం మీరు మాట్లాడే మాటకు కూడా దానికి విలువ కూడా ఎందుకంటే అర్థం కాదు కాబట్టి. చేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 77 సార్లకు పైగా ప్రభుత్వ ధనం వినియోగించి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ పోయడం అనేది ఒకటి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఆయన కూడా 120 సార్లకు పైగా హైదరాబాద్ పోయారు. వీళ్ళు ఏంటంటే రాజకీయ క్షేత్రం ఏమో ఆంధ్రప్రదేశ్ ఉందండి, వీళ్ళు మిగతా అన్ని ఎంజాయ్మెంట్ కానీ వీళ్ళ వ్యాపారం కానీ వీళ్ళ యొక్క కుటుంబాలు కానీ అన్ని కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. అదే కాదండి, మంత్రివర్గంలో దాదాపుగా 25 మందికి కానీ 20 మంది మంత్రులు పక్క రాష్ట్రాల్లోనే నివాసం ఉంటున్నారు. ఈ రోజు కూడా ఎమ్మెల్యేల్లో దాదాపు 60% పైగా పక్క రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. ఇది వీళ్ళ యొక్క ప్రభుత్వం పార్టీ స్థితిగతులు పరిస్థితి. నేనేమంటున్నానంటే ఇక్కడ ఏదైతే మమ్మల్ని విమర్శించారు సచివాలయాల గురించి చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు సచివాలయాలే ఈ తుఫానికి దిక్కైనాయి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అసలు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, వాటి ఆ యొక్క వ్యవస్థను మొత్తం కూడా ధ్వంసం చేసింది కదండి ఈ ప్రభుత్వం. క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేదు ఈ రోజుకి. గురునాథరావు గారు దానికి సమాధానం వాళ్ళ పార్టీని అడగాల, వాళ్ళ ముఖ్యమంత్రిని అడగండి. లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎక్కడో నిద్రపోతుంటాడు శ్రీకాకుళం దగ్గర, నిద్ర లేకుండా పోయి వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడండి? ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉందా? అత్యంత కీలకమైనటువంటి వ్యవసాయ శాఖ లేదు. నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ ఉదాహరణ చెప్తున్నా. మాకు కొండేపి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గంలో సింగరాయకోట మండలం పాకల్లో వస్తువుల గురించి మనం కనుక చూస్తే అక్కడంతా బెస్త తీర ప్రాంతం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ ఉండేటువంటి ఆ ఏరియాలో అక్కడ కనీసం ఫుడ్ కానీ కరెంట్ కానీ ఆ యొక్క ఏదైతే తుఫాను బాధితులకు సౌకర్యాలు కల్పించలేదు. మా వాళ్ళంతా కూడా విజిట్ చేసి అక్కడ వాళ్ళకి భోజన సౌకర్యం కానీ అవన్నీ కూడా కల్పించినటువంటి పరిస్థితి. అట్లాగే ఒంగోలు నగరంలో వెంగముక్కపాలెంకి ఆనుకొని ఒంగోలు నగరంలో ఉన్నటువంటి వెంగముక్కపాలెం దగ్గర వాగు ప్రవహించి కార్లు కొట్టుకుపోయింది, పొన్నలూరులో కార్లు కొట్టుకుపోయినాయి. అంటే ఇక్కడ ముందస్తుగా భద్రతా చర్యలు చెప్పట్లేదనేది ఉదాహరణ అర్థమవుతుంది కదండి. నేను చెప్పేది ఉదాహరణ మాత్రమే, ఇదంతా కూడా 1-2 నియోజకవర్గాలు చెప్తున్నాను. చెప్తానండి చెప్పండి. అక్కడ వాగుని అడ్డం పెట్టి ఎవరు ఆపలేరండి. అక్కడ ఉన్నటువంటి చెప్పినట్టు రామారావు గారు నేను చెప్పేదేనండి, మాట్లాడే ఒక నిమిషం వినండి రామారావు గారు వినండి. మీరు అన్నట్టు ఆ వీకెండ్ లోనే ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్, వీకెండ్ లో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. అసలు వాళ్ళకు విషయం తెలియదు, కేంద్ర ప్రభుత్వం ముందుగానే హెచ్చరించింది అంటున్నారు, అయినా తెలియదు అంటున్నారు. కానీ వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడుతూ అక్కడ ఉన్నటువంటి అధికారులను ఎప్పటికప్పుడు అభంతరం చేస్తూ అవన్నీ కూడా మీకు కనబట్టలేదు. వదిలేండి. సరే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు ఆ టైంలో? అదొకటి. తర్వాత ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసంగా ఈ రాష్ట్రంలోనే ఉన్నారు. అన్ని అప్రమత్తతో చేశారు. కరోనా సమయంలో కానీ విపత్తు సమయంలో కానీ పంపించాడు మాట్లాడమని. ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా పంపించాడు మాట్లాడారు. ఖచ్చితంగా ఇక్కడ రావడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఒక అంశం అండి, ఇక్కడ ఆయన రావాల్సినటువంటి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. మరుసటి రోజు వచ్చాడు కదండి, నిన్నటి నుంచి వచ్చాడు, సమీక్ష జరుపుతున్నాడు. మా కేడర్ అంతా కూడా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ వెళ్లి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళను వర్షం పడినటువంటి మొట్టమొదటి రోజు నుంచి ప్రభుత్వం కంటే ముందుగా మా వాళ్ళు వీధుల్లో వాడల్లో తిరుగుతూ వాళ్ళకి సహాయ చర్యలు, భోజన వస్తువులు ఎక్కడైనా లేనప్పుడు ప్రభుత్వం పట్టించుకోని కాడ స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వ అధికారులని ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీసినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మంచిదే. రామారావు గారు, తీవ్రం ఎప్పుడు దాటిందండి మొంతా తుఫాను?
తీరం నిన్న రాత్రి దాటింది కదండి. దాటింది. ఏరియల్ సర్వే ఎప్పుడు చేశారండి సీఎం గారు? ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే తర్వాతే కదండి చేసింది. ఏరియల్ సర్వే ఒక అవగాహన రావాలి కదండి. పంట ఏరియల్ సర్వే చూసుకోవాలి కదండి. మీరు ఒక అంశం చూసుకోవాలి. కనీసం 2 రోజులు కూడా ఓపిక పట్టకుండా దాని గురించి అప్పుడు చేస్తే రైతులకు సమయంలో, రైతులకు అండగా ఉండాల్సిన సమయంలో, అవసరమైతే ప్రభుత్వానికి ఇంత నష్టం జరిగింది అని సలహాలు ఇవ్వాల్సిన సమయంలో ఈ విధంగా విమర్శలు చేసుకుంటా వెళ్తుంటే విమర్శలు చేయట్లేదండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మాట్లాడదాం. ఓకే మాట్లాడదాం. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ జనసేన నాయకులు, నమస్తే అండి. వేణుగోపాల్ గారు మీట్లో ఉన్నారా? నమస్తే రహీం గారు. వేణుగోపాల్ గారు, ఏంటి మరి కేంద్ర ప్రభుత్వం అన్ని హెచ్చరికలు జారీ చేసింది, ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈసారి వచ్చే దానికి మోంతా తుఫాన్ అనే పేరు పెట్టింది. చాలా భయంకరంగా రాబోతుంది, ఫలానా తీరాలు, కోస్తా తీరాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్ని హెచ్చరికల నేపథ్యంలో మీ నాయకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వచ్చి వీకెండ్లో హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారంట, పట్టించుకోకుండా. ఏమంటారు దీన్ని? రహీం గారు, మీకు అదే విధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అదే విధంగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. రహీం గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందో ఏమో తెలియదు కానీ ఏది కానీ నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నాడే కానీ ఏది కానీ పాజిటివ్ గా మాట్లాడటం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ రాష్ట్రంలో పర్యటిస్తుంటే వరద బాధితుల్ని ఏ విధంగా పోయి ఏరియల్ సర్వేలు చేయడము, అదే విధంగా పంట నష్ట ప్రాంతంలో డిప్యూటీ సీఎం పోయి అక్కడ పోయి పర్యవేక్షించడం, వీళ్ళకందరికీ కళ్ళు కనపడడం లేదో ఏమో అర్థం కావడం. ప్రతి దాన్ని రాజకీయం చేసుకుంటూ ఏది ఓడిన నెక్స్ట్ రోజు నుంచి ప్రతిరోజు రాజకీయం మాట్లాడుతూ ఏదో విధంగా కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసి ఏదో లబ్ధి పొందాలనే ప్రయత్నం తప్ప, ఈరోజు మన అన్నగారి సత్యగా ప్రసాద్ గారు మాట్లాడినారు. ఏది మోదీ తుఫాన్ వల్ల హెక్టార్కి 25,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 78,852 మంది నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళకి 2 మరణించారు, వాళ్ళకి 5 లక్షల రూపాయలు లెక్క ఇవ్వడం జరుగుతుంది. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ళకి నష్టపరిహారం, మత్స్యకారులకి నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో పంట నష్ట శాతము దాన్ని ఎస్టిమేషన్ వేసి ఏదైతే వీళ్ళకి నష్టపోయిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అనగానే కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది పూర్తిగా ఏదైతే మోదీ తుఫాన్ వల్ల నష్టపోయిన దాని గురించి. కానీ వీళ్ళకి చంద్రబాబు నాయుడు కనపడలేదు, పవన్ కళ్యాణ్ కనపడలేదు, లోకేష్ కనపడలేదు, వాళ్ళు ఏం పర్యవేక్షించలేదు. జగన్మోహన్ రెడ్డి గారే దాని దగ్గరుండి పర్యవేక్షించి ఈ రోజు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండి నష్టం లేకుండా చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నారు. వాళ్ళు ప్రతిదాన్ని రాజకీయం చేస్తారు. సార్, ఈరోజు అదేవిధంగా మీరు ఈరోజు డిబేట్ కూడా దేని గురించి చెప్పారు, వ్యవసాయానికి జగన్మోహన్ రెడ్డి తప్ప చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. గురిగింజికి దాని కింద నలిపేందో తెలియదంట. ఈరోజు తల్లి ఎందుకు దూరమైంది, చెల్లి ఎందుకు దూరమైంది, ఉద్యోగస్తులు ఎందుకు దూరమైనారు, రైతులు ఎందుకు దూరమైనారు, ప్రజలు ఎందుకు దూరమైనారో తెలుసుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దాన్ని రాజకీయం చేసుకుంటూ ప్రతిపక్షాలను అధికార పక్షాన్ని విమర్శించడం తప్ప ఇంకేమైనా చేస్తున్నాడా? అసెంబ్లీలో పోయి ఆయన చేయాల్సిన డ్యూటీ ఆయన చేయడు. అదే విధంగా ప్రజలు ఏదైతే పవన్ కళ్యాణ్ ఒకటో ఏదైతే ప్రభుత్వంలో ఉండి ఏదో తప్పిదం జరిగితే ప్రశ్నిస్తున్నాడు, దాన్ని కూడా ప్రశ్నించే సామర్థ్యం లేని ప్రతిపక్షం ఈరోజు ఉంది. కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎంత దీనస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి 15,272 కోట్లు బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అదే విధంగా భూ పరీక్షలు చేస్తూ 130,000 మందికి ఈరోజు సాయిల్ టెస్టులు చేస్తూ వాళ్ళకి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా సబ్సిడీ విత్తనాలు గిట్టుబాటు ధరకి ఇస్తున్నారు. అదే విధంగా ఏదైతే మనిషికి న్యూట్రిషన్ ఫుడ్ ఏ విధంగా కావాలో అదే విధంగా సాయిల్కి కూడా న్యూట్రిషన్ అందించాలని చెప్పేసి దానిపైన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈరోజు 14,482 కోట్లతో దాదాపు 5 లక్షల మంది రైతులకి పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా రైతు అర్థం కింద 23,500 మందికి ట్రాక్టర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా ముందు చూపుగా ఏదైతే పై రాష్ట్రాల నుంచి వస్తే వర్షాన్ని 1000 టీఎంసీలు మనకు కావాల్సి ఉంటే రిజర్వాయర్లు దాదాపు 750 టీఎంసీలని ఈరోజు నింపడం జరిగింది. అదేవిధంగా తాగునీరుకి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి కొరత లేకుండా చేయడానికి నదుల అనుసంధానం గురించి ముందడుగు వేయడం జరిగింది.
అదేవిధంగా ఏదైతే ఇట్లా రకరకాలుగా రైతులకి ఇస్తా ఉంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం లేదు. ఆయన అంటే ఏం చేయలేదు కూటమి ప్రభుత్వం, మళ్ళీ నేను వస్తాను నాకు ఓటేయండి, నేను ప్యాలెస్ లో కూర్చుంటాను, నా అటర్నలకి అప్పచెప్పేస్తాను రాజ్యాన్ని, వాళ్ళు దులుకుంటారు. మద్యంలో అవినీతి, అదే విధంగా ఇసుకలో అవినీతి, మట్టిలో రకరకాల అవినీతి చేసుకుంటా ఉంటారని చెప్పి వాళ్ళ ఉద్దేశం. రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి సైదా గారి దగ్గర. సైదా గారు నమస్తే అండి. నమస్తే రహీం భాయ్. సైదా గారు, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ మొత్తం మీరు వింటానే ఉన్నారు. సరే, వైసీపీ హయాంలో ఏం చేసిందా, లేకపోతే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందా అనే దానికంటే కూడా కింద జరిగినటువంటి మోంతా తుఫాను గురించి మాట్లాడుకుంటే, సరే గతంలో ఏ క్రాఫ్ట్లు, ఏ ఇన్సూరెన్స్లు, ఏ బీమాలు ఎవరు ఎంత ఇచ్చారు, సరే దాని గురించి మాట్లాడదాం. అది వద్దు అంటే దాన్ని పక్కన పడేయాలని కాదు, దాని గురించి మాట్లాడదాం. నిన్న జరిగినటువంటి ఏదైతే మోంతా తుఫాను సంబంధించి మాట్లాడుకుంటే ప్రభుత్వ యంత్రాంగం పనిచేసిన తీరుని ఒక పక్క వైసీపీ ఈరోజు తప్పుపడతా ఉంది. అదేవిధంగా జరగాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం తరపున చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు సరిగా చేయక చాలా మందిని, ఇప్పుడు మీరు విన్నారు, మీరు ఆ ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు, ఆ ఉన్నటువంటి ఏరియాలు మొత్తాన్ని కూడా సరిగా పట్టించుకోవట్లేదంటూ వైసీపీ పార్టీ చెప్తా ఉంది. చాలా మంది అయితే ఈ వరద బాధితులు ఈ విధంగా ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే బాధితులు ఆర్తనాదాలు పెట్టారన్నట్టు చెప్తా ఉన్నారు ఇందాక రామారావు గారు. వాస్తవేనా, ఏమంటారు మీరు? రహీం గారు, మీకు ప్యానల్ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు గురునాథం గారు, అలాగే వైసీపీ నాయకులు సోదరుడు బొట్ల రామారావు గారు, జనసేన నాయకులు పెద్దన్న వేణు గారు, అలాగే మెగా 9 టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. రహీం గారు, వాస్తవంగా ఇది ప్రకృతి సృష్టించినటువంటి ప్రళయం. దాదాపు 4 రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా భారీ వర్షాలతో దాదాపు 27 సెంటీమీటర్ల వర్షపాతం మరి నంద్యాల జిల్లాలో అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే 25 సెంటీమీటర్ల వర్షపాతం ఒంగోలు పట్టణంలో నమోదైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తీవ్రమైనటువంటి వరదల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది రైతాంగం ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. లక్షలాది ఎకరాలు ఇంకా ఎన్యూమరేట్ జరుగుతూ ఉంది. మాకున్నటువంటి సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్లో మరి మా షర్మిలారెడ్డి గారి సారథ్యంలో తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో మరి పంట నష్టం జరిగినట్టుగా అర్థం. ఒక్క ప్రకాశం జిల్లాలోనే దాదాపు 50,000 నుంచి 70,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా మాకు ప్రాథమికంగా మాకున్నటువంటి అంచనా మీకు తెలుసు. అయితే ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం గమనించాం. గతంలో వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరించారో మనం చూసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీద కావాలని విమర్శలు చేయడం కాదు, కానీ చూసాం ఆయన వరద ప్రాంతాన్ని సమీక్షించడానికి కూడా ఒక సెట్టింగ్ వేసి గ్రీన్ కార్పెట్ వేసి ఆ పొలం దగ్గర పోవడానికి మరి ఏ విధంగా సెట్టింగ్ చేసి చూశాడో ఇదంతా వాస్తవం, మనంతా లైవ్లో చూసాం. అందువల్ల వాళ్ళు రైతాంగాన్ని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. సోదరుడు మరి రామారావు గారు ఏమనుకున్నా కానీ మన వాస్తవాలు మాట్లాడుకోవాలి. అయితే అక్కడ ఒక విషయం మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉచిత ఇన్సూరెన్స్ పథకం మాత్రం చాలా మంది రైతాంగానికి మేలు చేసింది. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. రూపాయితోటి ఇచ్చినటువంటి అది మాత్రం వాస్తవంగా మనం ఒప్పుకోవాల్సిన విషయం. దానివల్ల రైతాంగానికి కొంత మేలు జరిగింది. ఈ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయేది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రభుత్వ వైఫల్యం. పోతే జగన్మోహన్ రెడ్డి గారు యంత్రాంగం సక్రమంగా పనిచేయలేదన్న విషయాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం వాస్తవంగా మనం గమనించాలా, చాలా ముందస్తుగా సాంకేతికతను ఉపయోగించుకొని, అభివృద్ధి చెందినటువంటి సాంకేతికతను ఉపయోగించుకొని ముందస్తుగా ఎక్కడెక్కడ అలర్ట్ చేసి నేను చూస్తా ఉన్నా. మరి పరిపాలనా యంత్రాంగం మొత్తం కలెక్టర్ గారు కానీ, ఎస్పీ కానీ, తహసీల్దారులు కానివ్వండి, మరి కింద స్థాయి పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, వివిధ శాఖల అధికారులందరినీ కూడా మరి మానిటరింగ్ చేసి ఎక్కడికక్కడ వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి ఒక 2 రోజులు 3 రోజులు ముందుగానే అక్కడిని వాళ్ళు కేంద్రీకరించి అప్డేట్ గా మరి సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం సఫలీకృతమైందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్ ఇస్ క్లియర్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా మేము అధికార పార్టీ మంచి చేస్తే అభినందిస్తాం, ఏదైనా ఇబ్బంది పెడితే మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇది వాస్తవం. ఎందుకు చెప్తున్నామంటే ప్రాణ నష్టం ఎక్కువ సంఖ్యలో జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుని దీన్ని అభినందించాలి. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ముఖ్యమంత్రికి మొదలుకొని
ఆ శాఖ సంబంధించినటువంటి అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు కూడా మరి ఫీల్డ్ లో ఉండి పనిచేశారు. ఎవరో ఒకరిద్దరు ముద్దు నిద్రపోయి ఉండొచ్చు, కానీ ప్రజా పక్షంగా ఉండేవాళ్ళు, ప్రజల్లో ఉండేటువంటి నేతలు కానివ్వండి, మరి కాలనీలకు వెళ్ళి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో మనం చూస్తా ఉన్నాం. ఇది వాస్తవం. దీని గుండా కొంత మరి ప్రాణ నష్టాన్ని నివారించగలిగింది. ప్రభుత్వం కూడా విద్యోధికంగా సహాయం అందించాల్సిన అవసరం ఉంది, మీనమేషాలు ఎక్కేయకుండా. ఎందుకంటే ఆపద కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రధానంగా పేద ఉన్నటువంటి స్లమ్స్ లో విపరీతంగా నీళ్లు వచ్చేసాయి, ఇళ్లలోకి నీళ్లు పోయినాయి, సామాన్లన్నీ దెబ్బతిన్నాయి. మరి కనీసం వండుకొని తినడానికి కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. మరి చూసినట్లయితే గుండెల్లోకి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. ప్రకాశం జిల్లా నేను చూశాను, ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కాలనీల్లో, అన్ని స్లమ్స్ లో విపరీతంగా మరి నీళ్లు వచ్చేసాయి, 25 సెంటీమీటర్లు. ఎందుకంటే మనం గమనించాలి, అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ మనం చూసినట్లయితే అనేక చెరువులు ఈరోజు మూతబడిపోయినాయి, చెరువులన్నీ కబ్జాకు గురి అయిపోయినాయి. మరి గ్రామాల్లోకి వచ్చేటువంటి, టౌన్లోకి వచ్చేటువంటి నీళ్లు ఆ చెరువుల్లోకి వచ్చి, ఒంగోలులో ఓర చెరువు అనేది ఒకటి ఉండేది, మనం చూసాం, దేవుడి చెరువు అనేది ఉండేది, అనేక కుంటలు ఉండేవి. అవన్నీ కూడా ఈరోజు కబ్జాకు గురైనటువంటి పరిస్థితి. దీనివల్ల నీళ్లు మొత్తం ఊరి వినబడేటువంటి పరిస్థితి. మనం చూసినట్లయితే మనం ఒంగోలు బస్టాండ్ ఏరియా మొత్తం కూడా జలమైనటువంటి పరిస్థితి. చుట్టుపక్కల కాలనీ, వెంకటేశ్వర కాలనీ కానీ, నెహ్రూ నగర్ కానివ్వండి, మనం చూసినట్లయితే అనాక్యమైనటువంటి కరణం బలరాం కాలనీ కానివ్వండి, ఇవన్నీ కూడా శివరాజ్ కుంట కానివ్వండి, ఇవన్నీ కూడా మరి జలమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా విపత్తు జరిగినప్పుడు పులిహోర ప్యాకెట్లు అందించో, లేకపోతే వాళ్ళకి శిబిరాలు ఏర్పాటు చేస్తూ భోజనం పెట్టో, ఆ ఒక్క రోజుకి వాళ్ళు ఏదో శాంతి చేయడం కాదు, శాశ్వత పరిష్కారం కనుగోవలసినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో హైడ్రా తీసుకొచ్చారో, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా తీసుకురావాల్సిన అవసరం ఉంది. తీసుకొచ్చినప్పుడే ఈ యొక్క భూ కబ్జాలు, ఎక్కడైతే చెరువులు కబ్జా జరిగాయో, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాగులు, వంకల్లో నీళ్లు పట్టేటువంటి ఫ్రీగా వెళ్ళిపోయాయి. ఇప్పుడు కాలువలు, వాగులు అన్ని కూడా ఆక్రమించేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం, దాదాపు 15-16 సంవత్సరాల క్రితం తర్వాత ఇంత ఉధృతంగా మరి తుఫాను వచ్చింది. ఈ తుఫాన్లు, వాగులు, వంకలు విపరీతంగా మరి పొంగి పొరలే. ఖమ్మం చెరువు చూసాం, ఆసియా ఖండంలో ఉన్న పెద్ద చెరువు, మీకు తెలుసు, ప్రకాశం జిల్లా ఖమ్మం చెరువు. ఖమ్మం చెరువు కట్ట మీద నుంచి కూడా నీళ్ళు పారుతా ఉన్నాయి ఈ రోజు కూడా. ఇప్పుడు ఆ యొక్క తూములు ఎత్తేస్తే అక్కడ ఉన్నటువంటి పంటలు మొత్తం, అక్కడ వేసేటువంటి వరి, అలాగే మనం చూసినట్లయితే పసుపు, అలాగే ఈ అరటి తోటలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి, రైతులకు అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఆ కట్ట దిగితే మిగతా గ్రామాలు వినబట్టే పరిస్థితి అర్థం కానటువంటి పరిస్థితి చూసాం. ఒల్లూరు చెరువు కూడా, ఒల్లూరమ్మ చెరువు కూడా మరి కొట్టబోయి హైవే కూడా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి, రాకపోకలు కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా రైతు గారు, ఎందుకంటే వాస్తవాలు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం మితోధికంగా చర్యలు తీసుకోవాలి, ఉత్తమ మాటలు చెప్పడం కాదు, ఏదో పులిహార ప్యాకెట్లు పంచి ఆ రోజుకి మమ అనిపించడం కాదు, శాశ్వత చర్యలు చేపట్టాలా. అలాగే రైతాంగానికి ఎకరాకి కనీసం 50,000 రూపాయలు మరి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలా. ఏదో ఇన్సూరెన్స్ చేశాం 19 లక్షలు అంటే ఎవరు చేశాడో, అసలు ఈ యొక్క వరద ప్రాంతాల్లో 19 లక్షల ఎకరాలు ఉందా లేదా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం మాత్రం మానవతా దృక్పథంతో, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మా షర్మిలారెడ్డి గారు కూడా త్వరలోనే మరి ఈ యొక్క వరద ప్రాంతాల్లో మరి ఆమె కూడా వరద ప్రాంతాన్ని సమీక్షిస్తారు, పరిశీలిస్తారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా ఈ సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు. రహీం గారు. రైట్. ఓకేనండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గురునాథం గారు, ఇక్కడ ఇందాక సందర్భం వచ్చినప్పుడు రామారావు గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. దాని సమస్య ఏదైతే ఉందో, ఇప్పుడు గతంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థని, ఇటుపక్క సెక్రటరియట్ వ్యవస్థని మొత్తాన్ని కూడా వద్దన్నారు, సచివాలయం సంబంధించినటువంటి వ్యవస్థని వద్దన్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థను వద్దన్నారు. ఇలాంటి సమయంలో ఆ సచివాలయమే పరిపాలనా విభాగానికి పనికొచ్చింది. ఆ సచివాలయం ఉండబట్టే ఇంటిదిగా యంత్రాంగం మొత్తం కూడా అక్కడ తలదాచుకున్నారు. ఆ సచివాలయం ఉండబట్టే అనేక మంది పునరావాస కేంద్రాలుగా వాడుకున్నారు. కాబట్టి ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఈ సచివాలయ వ్యవస్థ ఈరోజు మీకు కాపాడింది అన్నట్టు మాట్లాడుకొచ్చారు. ఏమంటారు? ఏమండి, ఇప్పుడు ఎప్పుడు కూడా సోషల్ పర్సెప్షన్ ఉంటుంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద నిందలేయటం, మనం సెలవు డబ్బా కొట్టుకోవటం. ఆత్మ ఇది స్థుతి, పరనింద.
ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా వాలంటరీ వ్యవస్థ లేకుండా మేము ఈ రోజున పెన్షన్లు ఇస్తా ఉన్నాము. అది అందరికి తెలుసు గత సంవత్సరాల నుంచి. అసలు గ్రామ సచివాలయాలు అనేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా? గ్రామ సచివాలయాల్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మీరు అక్కడ వాళ్ళు 10-20 మందిని పెట్టి వాళ్ళకి అసలు పని ఏం చేయాలో నిర్దేశించకుండా నీ సొంతానికి నీ ఎలక్షన్లకు వాడుకోవటం కోసం పెట్టినటువంటి వ్యవస్థ అది. ఈ రోజున అది పెట్టారంటే అది గవర్నమెంట్ ఆస్తులు అవి. అక్కడ వాళ్ళంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇప్పుడు వాలంటీర్లు పెట్టుకొని మేము ఎక్కడా చేయలేదండి. వాలంటీర్లు ఎప్పుడో వాళ్ళు నిర్వీర్యమైపోయారు, వాళ్ళు ఎక్కడా లేరు వ్యవస్థలో. ఆ వాలంటీర్లు నమ్ముకొనే అతను ప్రభుత్వం పోయిందండి. ఆ రామారావు గారు గుర్తించమనండి. వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత వాలంటీర్లు పెట్టుకొని కార్యకర్తలు, రామారావు లాంటి వ్యక్తులు కార్యకర్తలను పక్కన పెట్టడం వల్లే, ఆ వాలంటరీ వ్యవస్థ వల్లే వైసీపీ కొంప కూరింది, కొంప ఆరిపేసుకున్నారు. ఇప్పుడన్నా తెలుసుకుంటే మంచిది. ఇక్కడ యంత్రాంగం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు శరవేగంగా అడుగులు ముందుకేసి యుద్ధ ప్రాతిపదిక, ఇది జాతీయ విపత్తు సార్. ఈ ఒక గ్రామ సచివాలయాలు ఇళ్ళు పెడితే చేశారు. ఇప్పుడు సెక్రటేరియట్లు ఉన్నాయి అమరావతిలో, ఒక జిఏడి ఉంది. అంటే జిఏడి సిస్టము గవర్నమెంట్ రాజ్యాంగబద్ధంగా నిర్మితమైనటువంటి ప్రభుత్వం మొత్తం ఇతనే నిర్మించాడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇతనే తీసుకొచ్చాడా ఏంటి? ఆల్గారిథం ఇతనే తీసుకొచ్చాడా ఏంటి? ఈ శాటిలైట్ సిస్టము, ఇప్పుడు డేటాబేస్ అంతా కూడా బ్రాడ్బ్యాండ్ ఇవన్నీ కూడా సిస్టమ్ అంతా ఇతనే తీసుకొచ్చాడా ఏంటి? ఏమిటండి అసలు పచ్చిగా అసలు అబద్ధాలు. వాళ్ళు అసలు ఇంత ఎర్లీగా ఒక కోడి అంట చాలా తెల్లారం 3ంటికి కోస్తా ఉందంట, రోజు డిస్టర్బ్ చేస్తుందంట. ఎర్లీగా కోడి కూసిందంట, అది అందరూ కలిసి డిస్టర్బ్ చేస్తుందని కోసుకొని తిన్నారంట. ఇది అర్థమైతే లాజిక్ సరిపోద్దండి. అసలు ఈ వ్యవస్థలో ఎవరు ఏం చేశారు రైతుల కోసం అనేది కాదు. ఇక్కడ మేము విజయవాడలో గతంలో లాస్ట్ ఇయర్ 20 రోజులు శ్రమించి 4 రోజులు అక్కడ వరదలు వస్తే విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్లో ఉండి అక్కడే కూర్చొని బస్సులో పడుకొని వరదలు తగ్గి వాళ్ళందరికి కూడా సంతృప్తికర స్థాయిల్లో వాళ్ళందరికి కూడా అందిన తర్వాతే అతను ఇంటికి వెళ్ళారు. అటువంటి నేపథ్యం ఉన్నటువంటి పార్టీ మేము. ఇక్కడ కేశినేని శివనాథ్ చిన్ని గారు మేమంతా కూడా ఎంపీగా ఇక్కడ ఉండటం వల్ల మేము అనేక రాత్రింబవళ్ల నీళ్ళల్లో ఉన్నాం. అప్పుడు రాజకీయం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన్ని నేను నిరసన తెలియజేశాను 59వ వార్డులో. పారిపోయారు. అంటే ఇవన్నీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ బాధితులకు అందకుండా చేయటం కోసం వాళ్ళు ఆర్తనాదాలతో ఉంటే 5 పైసలు ఇవ్వకుండా ఇతను వరదల్లో ఉన్నటువంటి బాధితుల్ని పరామర్శించడం కోసం వచ్చాడా, రాజకీయం చేయడం కోసం వచ్చాడని మహిళలంతా ఎగబడ్డారు. ఆ రోజున అతను 5 పైసలు కూడా ఇవ్వలేదు. తన పార్టీ నుంచి కూడా అనౌన్స్ చేయలేదు. అతను ఏమి ఇవ్వకుండా లక్షల కోట్లు దోచేసుకొని ప్రభుత్వాల్లో ఉండి బెంగళూరు ప్యాలెస్ లో పెట్టుకొని హాయిగా నివసిస్తా ఇక్కడ వరద ప్రాంతాల్లో చేయడానికి స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఏదన్నా కరువు కాటకాలు వచ్చినప్పుడు అనుభవజ్ఞుడు. అతను ఎప్పుడు కూడా ప్రజల కష్టాలు కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు. నిన్న పొద్దున్నే వెళ్ళిపోయాడండి ఏరియల్ సర్వేకి. ఆ 75 సంవత్సరాలలో ఎవరు ఎప్పుడు ఎట్లా పోతారండి? జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఒక ప్లాంట్ ప్రకారం, ఒక పథకం ప్రకారం ఆర్టిఫిషియల్ గా వెళ్తా ఉంటాడు. ఈ రోజున ఎంత ఒడిసిపట్టారండి టెక్నాలజీని. అసలు ఇప్పుడు విపత్తు, జాతీయ విపత్తు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల, ఎన్యూమరేట్ చేయాలా, ఆ నష్టాన్ని మొత్తాన్ని కూడా సమకూర్చాలా. ఇంత ఎర్లీగా కోయిల ముందే కోసేస్తే దాన్ని కోసుకు తింటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా మిజ్జిలో ఉన్నారు. ఏదో రేపు అయిపోతుంది, గవర్నమెంట్ వచ్చేస్తుంది, మేము వచ్చాక అన్ని చేస్తామని. ఎందుకంటే ఈ ప్రగల్భాలు? రామారావు గారికి ఇప్పటికీ వాళ్ళకి వాలంటీర్లు నమ్ముకొని ఇటువంటి కార్యకర్తలకు పనిచేయకపోవటం వల్ల, ఇట్టటి వాళ్ళు ముందే వచ్చి భజన చేయటం వల్ల, డంబాచారాలు కొట్టడం వల్ల మేము ఇన్ని కోట్ల రూపాయలు ఏమంటే మేము ప్రకటించాం. ఎక్కడున్నాడు అచ్చెన్నాయుడు అంటాడు. మరి అనగాని ప్రసాద్ గారు కానీ అందరు కానీ గవర్నమెంట్ రేపు రాబోయేటువంటి రోజుల్లో రైతులకి, సైదా గారు చెప్పారు ఇందాక, హైడ్రా తీసుకురావాలని. హైడ్రా తీసుకురావడానికి దమ్ము ధైర్యం కావాలా? అయినా ఇది హైదరాబాద్ హైడ్రా వేరు,
హైదరాబాద్ పెద్ద మహానగరం అండి అది. ఇక్కడ మనం ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, ఇక్కడ రాజధాని, ఈ ప్రాంతాల్లో అంత కబ్జాలు లేవు. హైదరాబాద్ మొత్తం హైడ్రాతో కబ్జాలతో నిండిపోయింది. ఎందుకంటే అది 1,50,00,000 మంది జనాభా ఉన్నటువంటి సాంద్రత కలిగినటువంటి సిటీ. ఇక్కడ ఎవరికాళ్ళు ఎక్కడికక్కడ గట్లు పోసుకున్నారు తప్పించి హైడ్రా కనుక తెస్తే ఇక్కడ ఏ ప్రభుత్వం తెచ్చినా ఇప్పుడు అక్కడ కూడా రేపు రేవంత్ రెడ్డికి హైడ్రా ఉరితాడు కాబోతా ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్షమించే పరిస్థితి లేదు. ఇక్కడైతే ఆ పరిస్థితులు లేవు. హైడ్రా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అవసరం లేదు. అది ఇక్కడ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏదో మీరు అక్కడ ప్రయోగం చేశారని రాజకీయ మట్టంలో తగలబడిపోతుంది. తెలియట్లా రాజకీయాల్లో చేయడానికి సాహసోపేతమైన నిర్ణయాలు కావాలా, ప్రజల ఆకాంక్ష మేరకు పోవాలి. కానీ ఇది గురునాథ్, హైడ్రా అనేది కేవలం ఆ హైదరాబాదు రాజధానికనే కాదు అక్కడ అర్థం. ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అది అన్నిటి తొలగించడం కోసం హైడ్రా ఏర్పడింది. కేవలం హైదరాబాద్ అంటే రాజధానిలోనే పనిచేసిద్దని కాదు. వాస్తవం ఇందాక సైదా గారు చెప్పిన ఉద్దేశం కూడా ఏంటంటే ఇలా అక్రమ కట్టడాల వల్ల అనేక చెరువులు పూడ్చేయడం వల్ల ఈ రోజు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వేరేగా అలాంటి ఆంధ్రప్రదేశ్ లో మహానగరాల్లో ఇలాంటి గుంటూరు, ఒంగోలు, విజయవాడ ఇలాంటి చాలా ఉన్నాయిలేండి. మాట్లాడుకుంటూ వద్దాం. గురునాథం గారు మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. రామారావు గారు ఓకేనా? చెప్పండి సార్. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ జరిగినటువంటి తుఫాను సంబంధించినటువంటి ఏదైతే నష్ట నివారణ చర్యలో భాగంగా వాస్తవంగానే దాదాపుగా మీ పార్టీ ఏరియల్ సర్వే ప్రకారం చూసుకుంటే 15 లక్షల ఎకరాలు సంబంధించినటువంటి పంట నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి ఎప్పుడైతే ఇవన్నీ కూడా యుద్ధం చేయండి, అవసరమైతే రైతుల పట్ల నిలబడండి, రైతుల వైపు ఉండి ఆ రైతుల నష్ట నివారణ చర్యల భాగంగా మీరు అవసరమైతే ప్రభుత్వం మీద యుద్ధం చేయండి అంటూ ఈరోజు మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. సరే, మీ పార్టీ తరఫున మీ ఏరియాలో జరిగినటువంటి నష్ట నివారణ చర్యల్లో ప్రభుత్వం ఇక్కడ నిర్లక్ష్యం వహించిందా? మీ పాత్ర ఏమిటి? ఏం తీసుకుంటున్నారు? ప్రభుత్వానికి రైతుల తరఫున కానీ ప్రజల తరఫున కానీ నివేదించడానికి మీ పాత్ర ఏంది అక్కడ? ఇక్కడ ప్రధానంగా చూస్తే తుఫాన్లు వచ్చినప్పుడు ఎక్కువగా నష్టం వాటి లేదు రైతాంగానికి. తర్వాత పట్టణ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో జీవనం స్తంభించింది అనేది మనందరూ తెలిసిందే. మేమేంటంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ చేయించినందువల్ల ఇట్లాంటి విపత్తు సమయాల్లో అది ఉపయోగపడుతుంది రైతులకి. ఎన్యూమరేషన్ కూడా సక్రమంగా చేయట్లేదు ఈ ప్రభుత్వం అనేది కూడా ఒకటి మనకి గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. నేనేమంటానంటే ఈ యొక్క మేము తీసుకొచ్చినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ వాటి ద్వారా వచ్చినటువంటి కిసాన్ డ్రోన్స్ ద్వారానే కదండి ఆహార పంపిణీ కానీ వరద సహాయ చర్యల్లో విపరీతంగా ఉపయోగపడినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ప్రతి గ్రామంలో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్, అట్లాగే ప్రతి గ్రామంలో మనం చూస్తామంటే ఫ్యామిలీ డాక్టర్ అనమాట, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా పెట్టి డాక్టర్ని అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. అట్లాగే ప్రతి గ్రామంలో కూడా బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి పాలు కూడా అక్కడ ఏదైతే ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేటటువంటి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినందువల్ల ఇబ్బందులు రాకుండా ఇట్లాంటి విపత్తు సమయాలు ఉంటుందనేది ఒక దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి వ్యవస్థను వీళ్ళు ధ్వంసం చేశారనేది మేము మాట్లాడుతున్నటువంటి అంశం. ఈ ప్రజాధనాన్ని వృధా చేయటము, అట్లాగే వాలంటీర్ల వ్యవస్థ కూడా విపత్తు సమయాల్లో బాగా ఉపయోగపడింది. గతంలో చూసాం అనుభవపూర్వకంగా. ఆ విషయం ప్రతి కుటుంబం కూడా ఈరోజు చర్చించుకుంటుంది. మేము తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ ఈరోజు తుఫాను బాధితులకు ఆసరా ఉంది. అట్లాగే సచివాలయ ఉద్యోగులు గురునాథరావు గారు ఏదో కామెంట్ చేశారు, సచివాలయ ఉద్యోగులు వీళ్ళకి సంబంధం ఏమని. గతంలో సచివాలయ ఉద్యోగుల్ని, సచివాలయాల్ని మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు కదండి. మీ అబ్బ సొత్త ఎవరు మీరు అసలు సచివాలయాలు పెట్టడానికి మీకేం హక్కు ఉందని మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. నేనేమంటున్నానంటే సచివాలయ వ్యవస్థ దూరదృష్టితోటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, గురునాథరావు గారు, అది చంద్రబాబు తెచ్చింది కాదు, గుర్తుపెట్టుకోండి. అట్లాగే సచివాలయ సిబ్బంది ద్వారానే ఈ రోజు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అనేది కూడా మీకు గుర్తు చేస్తున్నాం. సచివాలయ వ్యవస్థకు ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక జెన్యూన్ గా ఒక ట్రాన్స్పరెన్సీ మెథడ్ లో వాళ్ళు సర్వీస్ చేయడానికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఎన్యూమరేషన్ లో కూడా
ఈ సచివాలయ సిబ్బంది అట్లాగే వాలంటీర్లు గతంలో మా ప్రభుత్వ హయాంలో ఉపయోగపడ్డారనేది, ఏదైతే ఎన్యూమరేషన్ జరిపి నష్టపరిహారాన్ని కూడా విత్ ఇన్ డేస్ 2-3 రోజుల్లోనే నేరుగా ఆ యొక్క రైతులకు కానీ లేకపోతే ఆస్తి నష్టం జరిగినటువంటి వ్యక్తులకు కానీ ఆ అకౌంట్ లో జమ చేసినటువంటి ఘనత ఈ యొక్క భారతదేశంలోనే ప్రప్రథంగా మా ప్రభుత్వంలో జరిగిందండి. ఇవి గుర్తించాలా, మేమేం చేయలేదు, గతంలో ఏం జరగలేదు, ఇప్పుడే జరుగుతుందనేది ఇది మంచి పద్ధతి కాదు. నేనేమంటున్నానంటే తుఫాను అనేటువంటిది మనకు తెలిసినప్పుడు ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ఆస్తి నష్టం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం వాహనాలు కొట్టుకుపోవడం, లోతట్టు ప్రాంత ప్రజలు కూడా కొన్ని ఇళ్లలో వాళ్ళు ఎక్కడికక్కడ దిగ్బంధం చెందినటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం కదా మీడియా ముఖంగా. ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ప్రభుత్వం అండి, ఇక్కడ ప్రభుత్వానికి అపారమైనటువంటి పరిధి ఉంది, అపారమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే అధికారులు ఉన్నారు, అట్లాగే అపారమైనటువంటి టెక్నాలజీ కూడా ఈ రోజు ఉంది. ఎన్ని ఉపయోగించుకొని అడ్మినిస్ట్రేషన్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది సురక్షితంగా తక్కువ ఖర్చుతోటి మనం ఈ తుఫాను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అట్లాగే ఈ రోజు ఎవరైతే సొంతంగా రైతులు బీమా చెల్లించుకున్నారో వాళ్ళకు తప్పితే మిగతా రైతుల పరిస్థితి ఏందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇదంతా కూడా ప్రభుత్వము ఈరోజు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే క్రాప్ ఇన్సూరెన్స్ సకాలంలో కట్టి ఉంటే ఈ పరిస్థితి తలెత్తదు కదా, రైతాంగము ఆందోళన చెందరు కదా, ప్రభుత్వానికి కూడా అదనపు భారం పడదు కదా. ఈ ఒత్తిడి గొడవ ఇదంతా కూడా ఉండకుండా ఉండడానికి ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ ని మేము తీసుకొస్తే దాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు. దిశాని ఏదైతే సెబ్ని ఎలా ధ్వంసం చేశారో గ్రామ సచివాలయ వ్యవస్థను కానీ లేకపోతే రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను కానీ ధ్వంసం చేశారు. దీన్నే మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ రోజు. దానికి తోడు వీళ్ళు చెప్పేటటువంటి మాటలకు చేసేటటువంటి పనులకు సంబంధం లేనటువంటి పరిపాలన జరుగుతుంది. వీళ్ళకి రైతాంగం పట్ల వివక్ష ఉంది. ఎందుకంటే 2 ఎకరాల చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్లు ఎదిగారు. ప్రపంచంలో ఏ 2 ఎకరాల రైతు కూడా ఈ మాదిరి ఎదగల అంటే రైతు ఇంకొక రైతు ఆ మాదిరిగా కానీ కొంచెం మెరుగ్గా కానీ ఉండటానికి వీలు లేకుండా వీళ్ళ చర్యలు ఉంటున్నాయి. అందుకనే రైతు భరోసా ఏదైతే గతంలో రైతు రుణమాఫీ 2 దఫాలు ఎగ్గొట్టాడండి. గతంలో 2014-19 మధ్య చివరిలో రెండు దఫాలు ఎగ్గొట్టాడు కిస్తీలు, మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పి అబద్ధం ఆడాడు. అట్లాగే ఇప్పుడు కూడా 2 సంవత్సరాలకి అన్నదాత స్థితిబాబు పెట్టారో అది చెల్లించకుండా కేవలం 5,000 రూపాయలు. ఓకే మాట్లాడదామండి రామారావు గారు, దాని గురించి మాట్లాడదాం. ఓకే వేణుగోపాల్ గారు ఇక్కడ వైసీపీ వేణుగోపాల్ గారు వాటిని ఇప్పించండి, ముందు రైతులు సంతోషిస్తారు. ఓకే అంతేగాని మా మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు బారేసుకుంటే ఆ పార్టీ యొక్క చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ గారు ఇక్కడ వైసీపీ వాదన ఏంటంటే దాదాపుగా ₹1 కానివ్వండి సరే ఫ్రీగా కానివ్వండి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 80 లక్షల మంది రైతులకు అప్పట్లో బీమా కట్టడం వల్లే అనేక మందిని మేము ఆదుకున్నాము. కానీ ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ కావాలని కేవలం ఆ ఇన్సూరెన్స్ ఎవరైతే కట్టారో వాళ్ళకి మాత్రమే ఈ నష్ట నివారణకు ఉపయోగపడుతుందంటూ ఆ రైతులకు అన్యాయం చేస్తున్నారు. మనం ఉన్నప్పుడు 80 లక్షల మంది రైతులకు మేము ఉచిత బీమా చేసాం. ఇప్పుడు కేవలం ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టారంటే 19 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి మాత్రం న్యాయం చేయడానికి ముందుకు వస్తుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం మీద యుద్ధం చేయండి, రైతుల వైపు పోరాడండి అంటూ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఒకవైపు ఉంటే, దాదాపుగా దీనికి సంబంధించినటువంటి విషయంలో మా పక్క పంచాయతీరాజ్ శాఖ సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ శాఖ మంత్రిగా అక్కడ నష్ట నివారణ భాగంగా అతను చెప్పింది ప్రభుత్వం చాలా చక్కగా పనిచేసింది, బాధిత కుటుంబాలకు 3,000 సహాయం ఆర్థిక సహాయం అందజేస్తుంది, బియ్యం అందజేస్తుంది అంటున్నారు. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తైతే బీమా సంబంధించి మాత్రం ప్రభుత్వం తప్పు చేసిందని ఒప్పుకుంటారా? లేకపోతే గత ప్రభుత్వం 80 లక్షల మందికి రైతు బీమా చేస్తే మీరు కేవలం 19 లక్షలు ఎవరైతే రైతులు ఇన్సూరెన్స్ కట్టుకున్నారో వాళ్ళకి మాత్రం న్యాయం చేస్తుందని విమర్శిస్తున్నారు. దీని సమాధానం ఏంటి? వేణుగోపాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ లో కూర్చొని రహీం గారు ఎంత వినపడుతుందా? మీరు కంటిన్యూ చేయండి. ఓకేనా? ఓకే. అంటే కేవలం 3,000 ఇచ్చేసి 25 కిలోల బస్తా రైస్ ఇచ్చేసి చేదులుపుకోవటం కాదు, వాస్తవంగా శాస్త్రం వాళ్ళు బీమా కట్టినట్టయితే ఈ రోజు నివారణ చర్య ఉపయోగపడేది కదా అని అభిప్రాయం. ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది
ఓకే, మీ ఏదో నెట్వర్క్ సరిగా లేదండి వేణుగోపాల్ గారి దగ్గర. వాయిస్ కట్టే వస్తుంది సార్. అవును, వాయిస్ కట్ అయి వస్తుంది. సైదా గారు చెప్పండి. ఓకే, ఇందాక మీరు చెప్పారు దాదాపుగా ఆ విషయంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం ఆ ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం ఒప్పుకోవాల్సిందే, గతంలో వైసీపీ ప్రభుత్వం విధంగా కట్టిందని. అది ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు తన శాఖ పరిధిలో ప్రస్తుతూ దాదాపుగా అనేక ఉద్యానవన పంటలు కానివ్వండి, ఇటు వరి కానివ్వండి బాగా దెబ్బతిన్నాయంటూ ప్రభుత్వం అనుభవపూర్వకంగా ఉండబట్టే టెక్నికల్గా తుఫాను పరిసర ప్రాంతాల్లో టెక్నికల్గా ఎదుర్కొన్నాము, దాదాపుగా నష్టం జరగకుండా చూసామంటూ ఓ పక్క ప్రభుత్వం గురించి చెప్తూనే ఇంకో పక్క దానికి సంబంధించినట్టు ఉద్యానవన పంటలు ఇవన్నిటి కూడా దాని నష్ట నివారణ చర్యలు చేస్తాము. ఒక్కొక్క కుటుంబానికి ఎవరైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే తలదాచుకున్నారో వాళ్ళకి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రతి కుటుంబానికి 3,000 రూపాయల ఆర్థిక సాయము, అదేవిధంగా బియ్యం కూడా ఇస్తున్నామని చెప్పుకొస్తున్నారు. వైసీపీ పార్టీ వాదన ఏంటంటే ఇవన్నీ తాత్కాలికంగా అప్పటికప్పుడు ఇచ్చేవి కాదు, వాళ్ళకి రైతులకు మాత్రం భరోసా నింపాలి, ఆ విషయంలో మాత్రం మీరు ఊరుకోవద్దు. దాదాపు ఇప్పటికి 600 కోట్ల పైగా పెండింగ్ ఉంది రైతులకు ఇవ్వాల్సింది, 5 లక్షల మంది రైతులకి. ఈ విషయంలో మాత్రం గట్టిగా పోరాడండి, ప్రభుత్వం మీద యుద్ధం చేయండి అంటుంది వైసీపీ ప్రభుత్వం. ఏమంటారు? రహీం గారు, ఇప్పుడు వాస్తవంగా మానవతా దృక్పథంతో ప్రభుత్వాలు వ్యవహరించాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దీని మీద మేనమేషాలు లెక్కేయడం కరెక్ట్ కాదు. దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నను ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఇది. మీకు తెలుసు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి ఏ విధంగా అయితే రైతుల యొక్క రుణమాఫీ చేసిందో మీకు తెలుసు, ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకుందో మీకు తెలుసు, ఏ విధంగా రైతులకి సబ్సిడీలు ఇచ్చిందో, రైతుల్ని పంట రుణాలు కల్పించిందో, అలాగే ఏ విధంగా రైతాంగాన్ని ఒక రైతు బిడ్డగా ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఆదుకున్నారో మీ అందరికీ తెలుసు. అయితే ఈ రోజు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద మాటలు. నేనేం చెప్తున్నానంటే వాస్తవంగా రైతు యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే 70% మంది రైతాంగం మన దేశంలో మరి వ్యవసాయ రంగం మీద ఆధారపడి చూస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. అలాగే జీడిపి కూడా ఎక్కువగా వచ్చేటువంటి ఏదైనా వ్యవస్థ ఉందంటే అది వ్యవసాయ రంగం. ఈ రంగాన్ని ఈరోజు అతలాకుతలం అయిపోయింది రాష్ట్రం. రైతాంగం ఎప్పుడు కూడా మరి అతివృష్టి అనావృష్టితోటి మరి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. ఈ సంవత్సరం మనం చూసినట్లయితే దాదాపు సంవత్సరాల కాలంలో విపరీతంగా మరి వర్షాలు వచ్చినాయి, మరి తుఫాన్లు వస్తా ఉన్నాయి, వాయుగుండాలు ఏర్పడతా ఉన్నాయి, మరి రైతాంగం ఇబ్బంది పడతా ఉంది. మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఏదో 2,000 ఇచ్చాం 3,000 ఇచ్చామని కాదు. ఈ రోజు పేదలు అనేక చోట్ల స్లమ్స్ లో నివసించిన వాళ్ళని కూడా మునిగిపోయినాయి. ఇందాక మీకు ఉదాహరణ చెప్పా, ఒంగోలు నగరంలో ఏ విధంగా మునిగిపోయాయో, మార్కాపూర్ పట్టణంలో ఏ విధంగా మరి ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి ఇబ్బందులు పడ్డారో, దాదాపు వారం రోజుల నుంచి పని పాట లేకుండా మరి రోజువారీ కూలీలు ఇబ్బంది పడుతున్నారు చూస్తా ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, కనీసం ఒక కుటుంబానికి 10,000 ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు శిబిరాల నుంచి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించమని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, వేల కోట్లు మీరు అనేక రంగాల ఖర్చు పెడతా ఉన్నారు. గత ప్రభుత్వం చూసాం, రంగులు వేయడానికి తీయడానికే 14 కోట్లు మరి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అలాగే రాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ల మీద ఫోటోలు వేసుకోవడం కోసం, లేకపోతే పాస్బుక్ల కోసం ఆయన ముద్ర వేసుకోవడం, ఆయన ఫోటోలు వేసుకోవడం కోసం ఏ విధంగా ఖర్చు పెట్టారో చూస్తా ఉన్నాం. ఈ రోజు చూస్తున్న ముఖ్యమంత్రి గారు డేటా సెంటర్ కి దాదాపు 22,000 కోట్ల రాయితీలు ఇస్తున్నారు చంద్రబాబు గారు. 1 కాదు 2 కాదు 22,000 కోట్ల రూపాయలు రాయితీ. 450 ఎకరాల భూమిని మరి కోట్లాది రూపాయలు భూమిలో కట్టబెడతా ఉన్నారు. అయితే మేము ఇక్కడే చెప్తా ఉన్నాం, రైతాంగాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ప్రకృతి విలయం వచ్చినటువంటి అప్పుడు ఏదో పులిహార పెట్టి 2,000 3,000 చేతులు పెట్టి ఇంటికి పంపించడం కాదు, దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలా. ఇందాక సోదరుడు గురునాథం అన్నాడు, హైడ్రా లాంటి తీసుకురావాలంటే దమ్ము ఉండాలని. ఎస్, అది కాంగ్రెస్ పార్టీకి దమ్ము ఉంది కాబట్టి హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిద్దన్నా పేద ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నిర్ణయం తీసుకున్నాడు. ముసీబాగు ప్రక్షాళనకి అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందుండి పనిచేస్తా ఉంది. అనేక ఆటుపోట్లు వచ్చిన రేవంత్ రెడ్డికి సహకరించినటువంటి అనేక మంది బిల్డర్లు నష్టపోతున్న పేద ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం హైడ్రాని తీసుకొచ్చాం. ఇదే విధంగా రాష్ట్రంలో కూడా అలాంటి వ్యవస్థని తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్డీఏ కూటమికి ఆ దమ్ముందా అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇందాక మీకు చెప్పా,
ఒంగోలు నగరంలో ఊర చెరువు, దేవుడి చెరువు, అలాగే అనేకమైనటువంటి చెరువులు అయిపోయినాయి. ప్రభుత్వ కార్యాలయాలు కట్టారు, అనేక వాగులు మూసుకుపోయినాయి, కాలువలు మూసుకుపోయినాయి. ఆ పోతురాజు కాలం అయితే గురైంది. ఆ నీళ్ళు మొత్తం కూడా ఈ రోజు చూసేటట్టు వెంకటేశ్వర నగర్, నెహ్రూ నగర్, బిల్లాల, కేశవరాజు కుంట, ఎన్టీఆర్ కాలనీ, ఇలాంటి అనేక కాలనీలో ఉన్నటువంటి పేదలు ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోయినాయి. ఆ రోజు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజు నాకు అనేక మంది మా మిత్రులందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు అక్కడ పరిస్థితులు. ఎందుకంటే ప్రభుత్వం దీన్ని కఠినంగా వివరించాలి. ఆ రోజు ఎప్పుడో వరద వస్తుందని చెప్పి ఆ రోజు మీరు వచ్చి పొక్కలైన తీసుకొచ్చి రోడ్డు మీద నిలబడి షో చేయటం కాదు, శాశ్వత పరిష్కారం కనుగొనండి. ఎందుకంటే ప్రకృతిని కనుక మేము విఘాతం కలిగిస్తే ప్రకృతి మన మీద ప్రకోపం చూపించింది. దయచేసి ప్రజలు దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైనది ఏదీ కాదు. ప్రాణం ఉంటేనే ఈరోజు చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల్లో ఆయన జీవించగలిగాడు కాబట్టి తిరగలుగుతున్నాడు. అందువల్ల గమనించాలి ఇక్కడ. ఎందుకంటే ప్రభుత్వం ఏదో కాకి లెక్కలు చెప్పడం కాదు, ఇది చేసాం అది చేసాం అని చెప్పడం కాదు. మీకు చంద్రబాబు తేడా లేదు, మీకు జగన్మోహన్ రెడ్డి తేడా లేదనిపిస్తుంది. మీరు ఆయన కూడా చూసాం, ఈ విజయవాడలో వరదలు వస్తే ఆయన ఒక ఫోటో దిగి 5 నిమిషాలు నీళ్ళలో నిలబడి వెళ్ళిపోయాడు. ఒక పులిహోర ప్యాకెట్ పంచలా, ₹1 ఇస్తా అని చెప్పి ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ నేను ఒకటే కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతాంగాన్ని విధోతికంగా ఆదుకోవాలి. దాదాపు 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో ఈరోజు పంట నష్టం జరిగింది. పత్తి దెబ్బతిన్నది, సద్ద దెబ్బతిన్నది, శనగ దెబ్బతిన్నది, అరటి దెబ్బతిన్నది, బొప్పాయి దెబ్బతిన్నది, వరి అయితే పూర్తిగా మరి నాశనమైనటువంటి పరిస్థితి. ఈరోజు మరి వరి కంకులేసి పట్టదశలో ఉన్నటువంటి పరిస్థితి. పత్తి అయితే తీస్తా ఉన్నారు, అదంతా కూడా మరి వరదల వల్ల పట్టకపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు రైతాంగం ఆత్మహత్యలే శరణమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర రైతాంగం ఉంది. మరి ఈ రైతుల్ని విధోతికంగా ఏ విధంగా ఆదుకుంటారో, ఏ విధంగా ఎన్యూమరేషన్ చేస్తారో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గతంలో చూసాం, గత ప్రభుత్వం ప్రీ ఖరాబ్ ఇన్సూరెన్స్ అయితే అధికారుల అలసత్వం వల్ల నష్టపోయినటువంటి రైతులకు కూడా లబ్ధి చేకూరలేదు. లబ్ధి చేకూర్చే వాళ్ళకి లక్షల రూపాయలు. ఓకే వాస్తవంగా ఆర్బీకే అండ్ ఈ కాప్ వ్యవస్థలో ఎప్పుడైతే పటిష్టంగా లేవనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్నటికి నిన్న తీరం దాటింది కాబట్టి ఈ రోజు ఏరియల్ సర్వే చేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు. కాబట్టి అప్పుడే మనం ఆ రైతులకు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, ఎంతవరకు ఎన్ని లక్షల హెక్టార్లు నష్టమైంది, ఇవన్నీ ఒక అంచనాకు ప్రభుత్వం ఎంతవరకు రాలేదు. అలాంటప్పుడు మనం గుడ్డగాల్చిన ప్రభుత్వం మీద వేయటం అనేది కూడా ఎంతవరకు సమంజసం అనేది కాదు. కాబట్టి వేచి చూసి దూరం ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా దీన్ని రాజకీయ రంగం అనేది పులమకుండా దీనికి సంబంధించినటువంటి రైతులకు మాత్రం న్యాయం జరగాలని కోరుకోవాలి. ఎందుకంటే మనం ఎన్నో చూస్తున్నాం, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, అనేక విజువల్స్ చూస్తున్నాం. భారీ ఎత్తున ఏ విధంగా రైతులు నష్టపోయారు, పంట చేతికి రాకుండా వాళ్ళు ఏ విధంగా రోధిస్తున్నారు మనం చూస్తున్నాం. కాబట్టి ఇది రాజకీయ రంగం పులమటం వల్ల నష్టం జరిగేది కానీ లాభం జరగదు. కాబట్టి దీన్ని రాజకీయాలు జోక్యం చేసుకోకుండా ప్రతి పార్టీ కూడా, ఏ పార్టీ అయినప్పటికీ కూడా రైతులకు న్యాయం జరిగే విధంగా పోరాడాలని కోరుకుంటూ ఇది ఈనాటి మెగా డిబేటు. చర్చలో పాల్గొన్నందుకు రామారావు గారికి, గురునాథం గారికి, వేణుగోపాల్ గారికి, షేక్ సదా గారికి చర్చలో పాల్గొని ధన్యవాదాలు తెలుసుకుంటూ చూస్తూనే ఉండండి మెగా 90.